ఇంత టైం అయితే ఇంకా రాలా చూడు. ఇంటికి రాని గోధుమ పిండి పిచ్చినట్టు పిసికి పడేస్తా. అయ్యో చీకటి అయింది, ఇప్పుడు అమ్మ ఏమంటుందో ఏమో. రాని ఇంటికి ఈరోజు చెప్తా. ఈయన భయం పెట్టుకోమంటే అసలు పెట్టుకోడు. అమ్మో ఇక్కడే కూర్చుంది, మెల్లగా వెళ్ళిపోవాలి. ఇదేంటి ఇంత సైలెంట్ గా వస్తుంది? శిష్రా వస్తువే, నీ గురించి అనుకుంటున్నా. నిండా నూరేండ్లు. ఎందుకు వస్తువి? పొద్దున్న ఎప్పుడో పోయినావు, రాత్రి అయితే అంది. వాళ్ళలోనే పడుకోకూడదా? మరి లేకపోతే ఆ తొట్టి గ్యాంగ్ వేసుకుని ఊరంతా బలాదుర్లు తిరుగుతాంటావు. ఏంటి తొట్టి గ్యాంగ్? ఏంది మా అలా అంటావు? నేను అనేదేనే. అయినా ఆ మగపిల్లలతో నీకేం పనే? మా వాళ్ళు మగపిల్లలు కాదు, మా ఫ్రెండ్స్. భలే మంచి ఫ్రెండ్స్ లే. అమ్మ మర్చిపోయినావా? పోయిన నెలలో నాకు జ్వరం వచ్చింది. ఎట్లా మర్చిపోతా? 3 పూట్ల 3 టాబ్లెట్లు వేసినా కదా. అందుకు తగ్గింది అనుకుంటువా జ్వరము? కాదు, మా ఫ్రెండ్స్ గుడికి వెళ్ళి ముక్కులు చెల్లించి పూజ చేయించింటే అందుకు తగ్గింది జ్వరము. అందుకు తగ్గింది అనుకుంటే జ్వరము?